మిషన్ శక్తిలో భాగంగా జిల్లాలో సంకల్ప కార్యక్రమంను పగడ్బందీగా అమలు అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర తెలిపారు. తిరుపతి జిల్లా స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు మిషన్ శక్తి కార్యక్రమంలో భాగంగా సంకల్పపై ఒకరోజు జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ వసంతాబాయి సిడిపిఓలతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ శక్తిలో భాగంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో సంకల్ప కార్యక్రమంను పగడ్బందీగా అమలు అయ్యేలా చూడాలని తెలిపారు. మహిళలు ఆడపిల్లలపై సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై అవగాహన కల్పించడానికి మహిళలు బాలికలకు సాధికారత కల్పించేందుకు సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా 10 రోజుల పాటు స్పెషల్ అవగాహన కార్యక్రమాలను సెప్టెంబర్ 2 నుండి 12 వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాలను కాలేజీలు, వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్ల కార్యాలయాలందు ఎన్జీఓలు, మహిళలు ఎక్కువగా పనిచేసే దగ్గర నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ ప్రభుత్వ పథకాలను అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో అందించేందుకు పనిచేయాలని తెలిపారు. జిల్లా, మండల మరియు గ్రామ స్థాయిలో ఆరోగ్యం, విద్య, న్యాయ మరియు పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరైతే మహిళా ఉద్యోగులు ఉంటారో మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలలో ఇవన్నీ కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించడంలో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. చెప్పడం జరిగింది. మనకి ఏదైతే ఈ 10 విభిన్నమైనటువంటి థీమ్స్తో మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఏమంటే మహిళలకు సంబంధించి, మహిళలు అంటే దగ్గర నుంచి అంటే మహిళల్లో టీనేజ్ గర్ల్స్ కాదు, టీనేజ్ చైల్డ్ దగ్గర నుంచి ఇన్ఫాంట్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మనకి ఎన్నో రకమైనటువంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు, స్కీమ్స్, రూల్స్, గైడ్లైన్స్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మనకి రాష్ట్రంలో ఉమెన్ చైల్డ్, అఫ్కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఉంది ఉమెన్ చైల్డ్. కొన్ని స్కీమ్స్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తాము, కొన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తాము. ఇట్లా కొన్ని ఇంకా మన రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కొన్ని పథకాలు నడుస్తున్నాయి. సో ఇన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏమి నడుస్తున్నప్పుడు కన్వర్జెన్స్ కింద ఒక మిషన్ శక్తి సంకల్పం అనేది ఇనిషియేటివ్ తీసుకొని ఈ 10 థీమ్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా డీటెయిల్గా చెప్పారు. 10 థీమ్స్ కూడా అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే పథకాలు నడుపుతుందో ఈరోజు చూసుకున్నట్టయితే మనకి 10 థీమ్స్ లో ముఖ్యంగా అవేర్నెస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, ఓకే, కెపాసిటీ బిల్డింగ్ ఆర్ ఉమెన్ సెంట్రిక్ స్కీమ్ అండ్ పాలసీస్ అనేది ఒక థీమ్. అందులో ముఖ్యంగా హెల్త్ అండ్ న్యూట్రిషన్ లో జననీ సురక్షణ యోజన, అదేవిధంగా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, అట్లాగా మిషన్ ఇంద్రధనుష్ అంటే టీకాలు వేసేది. అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మనకి బేటీ బచావో బేటీ పడావో ఉంటుంది. అదేవిధంగా మనకి కేజీబీవీ స్కూల్స్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రొటెక్షన్ చూసుకున్నట్లయితే 1 స్టాప్ సెంటర్స్ ఉన్నాయి, ఉజ్వల స్కీమ్ ఉంది.